హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఎంసీసీబీ గురించి అయితే కనుక డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి హ్యాండిల్ అంటారు, సో ఆపరేట్ చేసేదానికి. సో ఇక్కడ మీరు ఇది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఎలా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ ఇండికేటర్ ఇచ్చారు చూడండి. సో ఇది వచ్చేసి ఈ హ్యాండిల్ అనమాట ఇది. సో ఇది ఇట్లా స్ట్రైట్గా ఉంటే ఆఫ్లో ఉన్నట్టు, సో అది ఇక్కడ ఉంటే కనుక మనకు ట్రిప్ అయినట్టు, మధ్యలోకి వస్తే కనుక ట్రిప్ అయినట్టు, ఇక్కడ రెడ్ మీదకి వస్తే కనుక ఆన్ అయినట్టు. సో గ్రీన్ కలర్లో ఉంటాయి ఆఫ్, ఎల్లో కలర్లోకి వస్తే అంటే మధ్యలోకి వస్తే ట్రిప్ అయినట్లు, ఆన్లో ఉంటే ఇంకా రెడ్ కలర్ వస్తే కనుక ఆన్లో ఉన్నట్టు. సో ఈ కలర్స్ సేమ్ ఇక్కడ ఉన్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ గ్రీన్ కలరు, ఎల్లో కలరు, రెడ్ కలర్. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ హ్యాండిల్ అనేది గ్రీన్ కలర్కి ఎదురుగా ఉంది. సో ఇప్పుడు మనకు ఎంసీసీబీ అనేది ఆఫ్లో ఉందన్నమాట. సో ఇక్కడ మధ్యలోకి ఒకసారి ట్రిప్ అయితే ఇంకా మధ్యలోకి వస్తుంది. సో అప్పుడు మనకి ట్రిప్ అయినట్లు. రెడ్లోకి వస్తే కనుక సో మీకు ఒకసారి చూపిస్తాను ఆన్ చేసేదానికి. సో ఇలా ఇది హ్యాండిల్ అనేది మనకు రెడ్ మీదకి వచ్చింది. సో మనకి ఇప్పుడు ఎంసీసీబీ అనేది ఆన్ అయిందనమాట. సో ప్రజెంట్ అయితే నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, దీని యొక్క లోపల ఎట్లా ఉంటుంది ఏంటనేది మీకు ఒకసారి డీటెయిల్గా అయితే కనుక, యాక్చువల్గా ఇది ఒక రైజింగ్ మెయిన్ సంబంధించిన డీబీ అనమాట. మీకు మొత్తం మీకు ఇది వచ్చేసి మనకు మెజర్మెంట్ చూపిస్తుంది అనమాట, ఎనర్జీ మీటర్. సో దీని ద్వారా ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, దీనికి అవుట్పుట్ లోడ్ అనేది. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ యొక్క బోర్డ్ అనేది. సో ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తానండి. సో ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో మీరు చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి అవుట్పుట్, ఇది వచ్చేసి మనకి, సో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఇన్కమింగ్ అనమాట. సో ఆర్ ఫేస్, వై ఫేస్, బ్లూ ఫేస్, ఇక్కడ మనకి న్యూట్రల్ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి హ్యాండిల్, ఎంసీసీబీకి సంబంధించినటువంటి హ్యాండిల్. దీని యొక్క ఎంసీసీబీ కెపాసిటీ వచ్చేసి మనకు 800 amps. సో దీని రేటెడ్ కరెంట్ వచ్చేసి మనము 800 amps వరకు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఇందాక సింబల్స్ ఆఫ్, ట్రిప్, ఆన్. సో ఈ హ్యాండిల్ అనేది మనకు రొటేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికైతే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మనము సప్లైకి అనేది లోడ్కి ఇచ్చుకుంటాం అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఇవి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ మీరు చూడండి సిటీస్ అంటారు. సో ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లూ ఫేస్. సో మనకి 3 ఉన్నాయి చూడండి, ఆ లాస్ట్ రెడ్ మీద, తర్వాత ఎల్లో మీద, ఇది వచ్చేసి బ్లూ మీద. సో మనకి సిటీస్ అంటారండి. సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. ఇది వచ్చేసి మనకి ఎల్టీ సైడ్ యూజ్ చేస్తారండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఇంటర్వ్యూలో కూడా అడుగుతుంటారు, సిటీస్ ఎందుకు యూజ్ చేస్తారు. మెయిన్గా సిటీ వచ్చేసి మనకి కరెంటును మెజర్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేస్తాము. సో కరెంటును మెజర్ యూజ్ చేయడానికి మనం అమ్మీటర్ను యూజ్ చేస్తాము. అమ్మీటర్ అనేది లో రేంజెస్ అనమాట. ఇది మనకు హై రేంజ్ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క సిటీస్ అనేటివి మనం యూజ్ చేస్తాం. దీని యొక్క రేషియో, సిటీ రేషియో చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క రేషియో వచ్చేసి 800/5 amps. సో దీని యొక్క రేషియో వచ్చేసి 800/5 amps అదనమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవన్నమాట. సో ఇట్లా మనం ఒక్కో ఫేస్లో మనము ఇట్లా పెట్టుకుంటాం అనమాట. అప్పుడు మనకి ఎంత ఒక్కో ఫేస్లో ఎంత మనకి కరెంటు లోడ్ తీసుకుంటుంది సో అనేది మనం ఈ విధంగా అయితే మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట దీని ద్వారా. సో మనకి ఇక్కడ ఎనర్జీ మీటర్ అని చెప్పాను కదా, దీంట్లో మెజర్ చేయాలి అంటే కనుక ఈ సిటీస్ ద్వారానే మనకి యాంప్స్ అనేటివి మెజర్ అవుతుంది అనమాట. అండ్ వోల్టేజ్ వచ్చేసి మనకు నార్మల్గా మెజర్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి బ్రేకర్ ఎప్పుడు ట్రిప్ అవ్వాలి, సో ఓవర్లోడ్ రీచ్ అయినప్పుడు ఎన్ని సెకండ్స్లలో ట్రిప్ అవ్వాలి ఏంటి అనేది సో ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనేవి ఇక్కడ మేజర్ చేస్తారనమాట. సో మెయిన్గా ఎంసీసీబీ అనేది మనకి మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. సో దీంట్లో ట్రిప్పింగ్ కాయిల్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా అబ్నార్మాలిటీస్ వస్తే కనుక వెంటనే ఈ కాయిల్ అనేది ట్రిప్ చేసేస్తుంది అనమాట. సో అదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఎంసీసీబీ గురించి. సో ఈ బాక్స్ యాక్చువల్గా ఏంటంటే మనము రైజింగ్ మెయిన్స్కి కనెక్ట్ చేస్తాం అనమాట. అసలు రైజింగ్ మెయిన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తానండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా బ్యాగ్స్, ఇక్కడ రైజింగ్ మెయిన్స్కి ఇక్కడ మనము టెర్మినల్స్ అనేది ఇలా కూర్చోబెడతాం అనమాట. 3 టెర్మినల్స్కి
అప్పుడు అనేది పట్టుకుంటుంది అనమాట. అసలు రైజింగ్ మెయిన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూపిస్తాను అది కూడా. సో ఫ్రెండ్స్, ఇది రైజింగ్ మెయిన్ అనమాట. మనకి రైజింగ్ మెయిన్ అనేది మనకి గ్రౌండ్ నుంచి ఎంటైర్ బిల్డింగ్ వరకు వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం రిమూవ్ చేసి ఇందాక చూపించాను కదా, ఆ టెర్మినల్స్ అనేటివి ఇట్లా స్ట్రైట్గా కూర్చోబెడతారు అనమాట, బ్యాంక్ ఆ యొక్క బాక్స్ని. సో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ మధ్యలో కూడా ఒక రైజింగ్ మెయిన్ ఉంది. సో ఇలా అయితే కనుక కూర్చోబెడతారనమాట. ఈ విధంగా మనము రైజింగ్ మెయిన్స్కి యొక్క బ్రేకర్ అనేది కనెక్ట్ చేస్తాం అనమాట. సో మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే కనుక, అసలు రైజింగ్ మెయిన్స్కి ఎందుకు యూజ్ చేయాలి, డైరెక్ట్ కేబుల్ వేసుకోవచ్చు కదా అంటే కనుక మనకు వోల్టేజ్ అనేది డ్రాప్ కాకుండా అండ్ కేబుల్స్ అనేటివి వేయాలన్నా మనకి చాలా ప్రాబ్లం అవుతుందండి. సో ఈ రైజింగ్ మెయిన్స్ అంటే ఒక్కసారి మనం కింద అక్కడ మెయిన్ మనకి ఎల్టీ ప్యానల్ నుంచి ఒకసారి కనెక్ట్ చేసినామంటే డైరెక్ట్గా మనకి బిల్డింగ్ అంతా వస్తుంది అనమాట. సో ప్రతి ఫ్లోర్కి మనము కేబుల్స్ వేయలేం కదా, ఎవరికొరకు కావాలి ఏంటనేది, మళ్ళీ కేబుల్ వేసిన తర్వాత మళ్ళీ దానికి కనెక్షన్ వేయడము, సో ఇదంతా పెద్ద రిస్క్. కాబట్టి ట్యాపింగ్స్ పెట్టేసి మొత్తం గ్రౌండ్ నుంచి టాప్ వరకు మనకి ఇక్కడ రైజింగ్ మెయిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారనమాట బిల్డర్ వాళ్ళు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ రైజింగ్ మెయిన్స్. చూసారు కదా రైజింగ్ మెయిన్స్ ఎలా ఉన్నాయి. స్ట్రైట్ మనకి ఇక్కడ 3 రైజింగ్ మెయిన్స్ అయితే ఉన్నాయండి. సో అది వచ్చేసి ఫస్ట్, మిడిల్లో, తర్వాత లాస్ట్ 3 రైజింగ్ మెయిన్స్ అయితే ఉన్నాయి. 3 కూడా 3 సోర్సెస్ ఉంటాయండి, మనకు ఒకటే సోర్స్ అనేది ఉండవు ఎప్పటికీ. సో మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. 3 రైజింగ్ మెయిన్స్ ఉన్నాయి మనకి. ఇండివిజువల్గా 3 సోర్సెస్ వస్తాయన్నమాట. ఒకవేళ ఈ సోర్స్ పైన ఈ సోర్స్ వర్కౌట్ అవుతుంది. అట్లా ఒక్కో ఫ్లోర్లో ఒక్కోలాగా ఇస్తారనమాట కనెక్షన్ కూడా బిల్డర్ వాళ్ళు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ రైజింగ్ మెయిన్స్ గురించి. ఈ రైజింగ్ మెయిన్స్కి ఇట్లా మనం బ్రేకర్ని అయితే కనుక కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ బ్రేకర్ని కనెక్ట్ చేసుకొని మనకు లోడ్ అనేది ఇచ్చుకుంటాము. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, మాకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కనుక నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది అనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.